మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతోపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమ గురుగారు, వివాహానికి ముందు వధూవరులకు సంబంధించి జాతక పొంతన చూపిస్తూ ఉంటారు. సో జాతకం పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూస్తూ ఉంటారు. కర్కాటక రాశి వారికి సంబంధించినంత వరకు ఏ రాశి వాళ్ళతో వీళ్ళ పొంతన బలంగా ఉంటుంది, ఎవరికి చాలా దూరంగా ఉంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా కర్కాటక రాశి అనగానే ఇది మనకు జలతత్వము కలిగినటువంటి రాశి, అంటే అధికంగా భయభ్రాంతులకు గురి అయ్యేటువంటిది. అదేవిధంగా ఎంత భయం ఉంటుందో అంత ధైర్యం ఉంటుంది. మరి ఎందుకంటే మనకు చూసుకున్నట్టయితే ఒక ఎండ్రికాయ లైక్ అది నడుస్తూ ఉంటుంది, నీటిలో ఉంటుంది, ఏమైనా హాని కలిగించేది కానీ దాని పక్క నుంచి ఏమైనా శబ్దమైనా అది మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది మూసుకొని. అయితే ఏమైనా నీటిలో ఉండేటువంటి బలం వేరే ఉంటుంది. సో నీటిలో ఉండేటువంటి చేపలు కూడా ఎంతో విశాలంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ కర్కాటక లగ్నము, కర్కాటక రాశి వారికి రొయ్యల చెరువులు కానీ చేపల చెరువులు కానీ బాగా యోగిస్తాయి. వీరికి కనుక చంద్రుడు మంచి స్థానాలలో ఉంటే కనుక, ఒకవేళ లైక్ తులాలో కానీ వృషభంలో కానీ ఈ యొక్క చంద్రుడు కనుక వీరికి ఉంటే ఇక రాజే వీరు కనుక. మరి అలాంటి కర్కాటక రాశి వారికి సంబంధించి 2022 ఆగస్టు నుండి సుమారుగా వీరికి కూడా 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టు లోపు వివాహాలు జరిగినటువంటి దాఖలాలు హర్షిత, హాసిని, హనీషు, హంసిని ఈ పేర్లతో ఉదాహరణకు నేను చెప్పాను మొదలయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వారికి మరి 2022, 23, 24లో కొంత లవ్ బ్రేకప్స్ కావచ్చును. అదేవిధంగా వివాహం జరిగిన తర్వాత కోర్టు రిలేటెడ్ వెళ్ళినటువంటి దాఖలాలు కావచ్చును. అదేవిధంగా వివాహం సెటిల్ అయిన తర్వాత నాకు ఈ వివాహం వద్దు అని చెప్పి అబ్బాయో అమ్మాయో అనడం కానీ, వివాహం ఆగిపోవడం కానీ, లేదా వివాహం జరిగించేటువంటి సందర్భంలో వీరి ఇంట్లోనే ఎవరైనా మరణించడం కానీ, ఈ వివాహం ఆగడం కానీ 1 year పాటు అనేటువంటి జరిగినటువంటి దాఖలాలు ఎన్నెన్నో కూడా ఉన్నవి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా ఈ వివాహాలు ఆగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నవి. ఎన్నో రీజన్స్, అమ్మాయి మాట్లాడటం లేదని కానీ, అబ్బాయి మాట్లాడటం లేదని కానీ. ఇప్పుడు ఒకానొక సందర్భంలో ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి వివాహం చూసిన తర్వాత వెనకటి కాలం అయితే వివాహం అయ్యే వరకు కూడా వీరితో వారితో వీరు మాట ముచ్చటేది ఉండదు. ఇవాళ రేపు ఈ వచ్చినటువంటి ఫోన్లు, ఈ దీని మూలకంగా జనాలు ఫోన్లోనే డిసైడ్ చేసి పారేస్తున్నారు అమ్మాయి క్యారెక్టర్. అమ్మాయి అధికంగా ఫోన్ మాట్లాడటం లేదు, అమ్మాయి అసలే మాట్లాడటం లేదు. బొమ్మరిల్లు సినిమాలో కదా నాన్నగారు చెప్పారండి అనేటువంటి క్యారెక్టర్లు కూడా ఉన్నటువంటి దాఖలాలు ఉంటాయి. చెప్పలేం ఏది ఎట్లా జరిగేది. జాతకరీత్యా కొన్ని దశలు, అంతర్దశలు వచ్చినప్పుడు మనకు కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉంటాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో మరి మీకు ఎలాంటి వివాహం జరిగితే ఎలాంటి వారు మీ జీవితంలోకి రాబోతున్నారు అనేటువంటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసమే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మన ఛానల్లో ప్రసారం అయ్యేటువంటి ప్రతి వీడియోలను కూడా చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకేమైనా ఇంకా మీ జీవితంలో మేము ఇది చూడాలనుకుంటున్నాం లేదా మేము ఇది లైక్ ఏదైనా ఉండేటువంటివి కామెంట్ రూపకంగా పెట్టండి. తప్పకుండా వాటిని కూడా మేము తీసుకొని ఒక క్వశ్చన్ రూపకంగా ఒక వీడియోలు చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి కర్కాటక రాశి వారికి అత్యంత అద్భుతంగా వీరికి ఉండబోయేది ఏమిటయ్యా అనుకుంటే వృశ్చిక రాశి, మేషరాశి. అదేంటి గురువుగారు, వృశ్చికంలో మేషంలో చంద్రుడు నీచబడతాడు కదా అనేటువంటి డౌట్ కొందరికి వస్తుంది. నేనేం చెప్తాను అంటే, ఇక్కడ కర్కాటక రాశికి సంబంధించినటువంటి అబ్బాయి అయినా అమ్మాయి అయినా వివాహం చేసుకుంటే ఒకవేళ తప్పట్లేదు అని అనుకునేటువంటి సందర్భంలో చేసుకుంటే నీటిలో అగ్గి వేస్తే ఏం జరుగుతుంది? చల్లారుతుంది. అయ్యో, అగ్నిలో నీరు తలితే ఏం జరుగుతుంది? చల్లారుతుంది. సో అట్లాగే వీరికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఈ కర్కాటక రాశి కానీ మేషరాశి, మేష లగ్నము, కర్కాటక రాశికి మేష లగ్నము, ఆ వృశ్చిక లగ్నము కలిగినటువంటి వారు అత్యంత పర్వాలేదు 50కి 65 మార్క్స్ వేయొచ్చు ఇక్కడికి.
మరి 100కు 100 మార్కులు ఎవరు వేయాలి అంటే తప్పకుండా కూడా మనకు తులారాశి వారికి సంబంధించింది, అదేవిధంగా వృషభ రాశి వారికి సంబంధించినటువంటి వారికి తప్పకుండా 100కు 200% మార్క్స్ వేయొచ్చును. చాలా అత్యంత అద్భుతంగా యోగించేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఏదైతే వద్దు అని అనుకునేటువంటి వారు ఉన్నారో వారికి ధనస్సు రాశి చాలా డేంజర్ జోన్, కుంభరాశి చాలా డేంజర్ జోన్. కర్కాటక రాశి వారికి సంబంధించిన ఒక అమ్మాయికి కుంభరాశికి సంబంధించినటువంటి అబ్బాయిని ఇచ్చి వివాహం చేస్తే ఎప్పుడు చూడు అమ్మాయి అబ్బాయికి భయపడుతూ ఈ అమ్మాయిని అబ్బాయి కొట్టడము లేదా షాడిజం చూపించడము లేదా ఈ అమ్మాయికి తెలియని ఒక భయం అనేటువంటిది ఆమె యొక్క బాడీలో ఉండిపోతుంది. ఏదో తెలియని భయం ఉంటుంది. 40 సంవత్సరాలు అని ఆమెకు ఒక భయం అనేది ఉంటుంది. నిద్ర పట్టదు సరిగ్గా, నిద్రలో ఏమైనా కలవరించడాలు కానీ చెడు సంబంధించినటువంటి విషయాలకు తొందరగా అట్రాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ధనస్సు రాశి వారికి సంబంధించి చేసినట్టయితే కొంతమేర మతిమరపు కావచ్చును, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్గా ఎవరైతే ఉన్నారో మరి కర్కాటక రాశి వారికి సంబంధించి కానీ కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి వారు తప్పకుండా మరలా చెప్తున్నాను, ధనస్సు రాశి అదేవిధంగా కుంభరాశికి సంబంధించినటువంటి లగ్నాలను కానీ దీనికి సంబంధించినటువంటి వారిని వివాహం చేసుకోకుండా ఉంటే మంచిది. మీకు న్యూట్రల్ పర్వాలేదు, ఇక తప్పట్లేదు, మేము ఈ అబ్బాయిని ఇష్టపడుతున్నాను, మరి నా అబ్బాయికి సంబంధించింది మేష లగ్నం మేషరాశి అని అనుకునేటువంటి వారు న్యూట్రల్ పర్వాలేదు వెళ్ళిపోవచ్చును. మేష లగ్నము అదేవిధంగా వృచ్చిక లగ్నం వారు ఇంకా ఎక్సలెంట్ సూపర్, మీరు కొడితే ఏనుగు కుంభస్థలమే అని అనుకునేటువంటి వారు తప్పకుండా తులా లగ్నము తులా రాశి అదేవిధంగా వృషభ లగ్నము వృషభ రాశిలో ఉండేటువంటి వారిని వివాహం చేసుకోవడం ద్వారా అత్యంత అద్భుతాలు ఉంటాయి. ఏదో బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళాము, గురువుగారు మా అమ్మాయికి వివాహం వచ్చింది, ఈ యొక్క చూడండి కుదిరిందా లేదా అంటే 1 2 3 4 5 ఓకే తారాబలం కుదిరిందండి అమ్మాయికి చేసేయండి, లేదా ఈ యొక్క ఘనాలు కలిసాయండి, లేదా వర్క్ కలిసిందండి, రేపటి పొద్దున వారు కలిసి ఉంటారా లేదా అండి చూసుకోవాలి కదండి. కనుక దానికి సంబంధించింది జన్మ చార్ట్, ఇది వారి జీవితము, ఇది ఈ జన్మ లగ్నము అనేటువంటిది వారి యొక్క ఫోటో, వారి జిరాక్స్ అనుకోండి. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే డూప్లికేట్, ఇది ఒరిజినల్ అయితే ఈ మనిషి ఇక్కడ ఉన్న మనిషి, ఇది డూప్లికేట్. ఈ మనిషి యొక్క ఇక్కడి నుండి పాదాల వరకు నేను చెప్తా, తను ఎలాంటి వ్యక్తి గల వ్యక్తి, ఈ వ్యక్తి మీకు సెట్ అవుతాడా కాదా, మరి ఈ వ్యక్తిని ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే ఒకవేళ వివాహం జరిగిందనుకో మరి ఇతన్ని మీ వైపుగా ఎట్లా మలుచుకోవాలి. ఒకవేళ వివాహం జరిగితే డైవర్స్ అవసరం లేదు. ఒక జంటకు శంకరుని అనుగ్రహం ద్వారా వివాహం కుదిరింది అంటే ఎన్ని సంవత్సరాలు కలిసి ఉండాలి అంటే అన్ని సంవత్సరాలు కలిసి ఉండాలి. కావాలని గనక మనము డైవర్స్ కోరుకొని వెళ్ళిపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. రేపటి కాలంలో మరొక జన్మ మానవ జన్మ అత్యంత ఎన్నో తపస్సులు ఎన్నో చేస్తే మానవ జన్మ వస్తుంది. ఈ మానవ జన్మ వచ్చిన దాంట్లో దీన్ని స్వార్థగతం చేసుకోవాలి. కనుక వివాహానికి సంబంధించి మనం ఎవరినో ప్రేమించినామో 10 ఏళ్ళు తనతో ఉండి ఏపో అని చెప్పి అనేసి ఆమె అమ్మాయిని విడిచిపెట్టినా, ఒకవేళ అమ్మాయిలు అట్లైనా మోసం చేసిన మరొక జన్మ ఎత్తుడే. మరొక జన్మలో ఇతనితో ఒక 50 సంవత్సరాలు రాసి పెట్టుంటే ఈ జన్మలో 10 సంవత్సరాలు పూర్తయితే మరొక జన్మలో 40 సంవత్సరాలు పూర్తి చేసుకోవాల్సిందే. లేదా ఈ జన్మలో 25 సంవత్సరాలు అయింది అనుకుంటే మరొక జన్మలో 15 సంవత్సరాలు అనుభవించాల్సిందే. మరి మిగిలింది ఎట్లా అంటే ఆ మనిషి మరణించడమో, మీకు వైవాహిక జీవితమో, లేదా ఏదైనా కావచ్చు, లేదా రెండో వివాహం అయినా జరగచ్చు, చెప్పలేము. ఇవన్నీ జరిగేది గత జన్మలో మనం చేసుకున్నటువంటి పాపకార్యాలు అనుసరించి జరుగుతున్నవని అర్థం చేసుకోండి. తప్పకుండా కర్కాటక రాశి వారు 2026లో గుజరాత్లోని సోమనాథ్ టెంపుల్ను దర్శనం చేసుకోవడం ద్వారా అతి శీఘ్రంగా అతి అద్భుతమైనటువంటి వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. గోచర పరంగా గురుగారు ఎవరికి పొంతన బాగుంటుందంటారు? ఏ రాశుల వాళ్ళకి ఎవరికి దూరంగా ఉంటే బాగుంటుంది?
చెప్పాం మనం. అదే ధనస్సు లగ్నము, ధనస్సు రాశి, కుంభ లగ్నము, కుంభరాశి వారికి దూరంగా ఉంటే బాగుంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి పొంతన పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.